ముందుగా మన పాలయ్య గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మన వీరశంకర్ గారికి తెలంగాణ హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి చేసినటువంటి టాటెక్స్ అండ్ వాళ్ళకి కూడా హృదయపూర్వక తెలంగాణ అభినందనలు. సో నేను ఇక్కడ మాట్లాడడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, మనము తెలంగాణలో పుట్టి ఇక్కడికి వచ్చి మనం ఒక మంచి అద్భుతమైన లైఫ్ని బతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనకు సంబంధించినటువంటి అన్నలు, తమ్ములు, చెల్లెలు అందరూ తెలంగాణలో ఉన్నారు. కానీ వాళ్ళు అనుభవించేటువంటి బాధలు చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మనవంతు కృషిగా బ్యాక్ హోమ్కి మన విద్యావంతులం కాబట్టి నిజమేంటిది అబద్ధం ఏంటిది అనేటువంటి చెప్పే స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి ఆ నిజాన్ని నిశ్చయంగా నిస్పష్టతగా అందరికీ అర్థం చేసేటువంటి స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి తప్పకుండా మనం చేయాలని నేను ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అయితే గత 4 నెలల నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కాల్స్ ఒకటి చేశాము. అందులో కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ నుంచి చాలామంది మిత్రులు పాల్గొంటున్నారు. సో అది ఆ కాల్స్ ఏంటంటే, తెలంగాణలో గురించి చాలామంది నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్లో కానీ ఎవరికి ఎలాంటి ఒక నిజమైనటువంటి సమాచారం లేదు. దాన్ని మేము చాలా క్లియర్గా చెప్పడం జరుగుతున్నది. చాలా పార్టీల వాళ్ళకి కూడా మేము క్లియర్ చేసాము. అందులో శరద్ పవార్ కానీ మాయావతి కానీ వాళ్ళతో ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇప్పించగలిగాము. సో అలాగే మన పాలయ్య గోవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా మనకు ఎన్నోసార్లు మనం అప్పీల్ చేసినటువంటి విషయాలను సోనియా గాంధీ గారికి అందజేయడము, సోనియా గాంధీ గారితో మనం కూడా అంటే మేము రాహుల్ గాంధీతో 2 times కాన్ఫరెన్స్ చేశాము. కాన్ఫరెన్స్ కాల్లో 2 times కాన్ఫరెన్స్ చేసాము బికాజ్ ఆఫ్ ఓన్లీ పాలయ్య గోవర్ధన్ రెడ్డి గారు. సో అయితే తెలంగాణలో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఒక క్లియర్గా ఎవరు కూడా గుర్తించకుండా అది ఒక ఏదో హత్యాయత్నంగా అంటే వాళ్ళు ఏదో దాని తెలంగాణ మనం చెప్పాలంటే తిన్నారుగా వేసుకున్నారు, లేకపోతే ఎన్కౌంటర్ చేసుకున్నటువంటి సాక్ష్యాలను పుట్టించి ఆ ఒక తప్పుతో పట్టేటువంటి మార్గాన్ని చేశారు. అలాంటి సందర్భాలలో మేము ఇప్పుడు ఆ ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి దాన్ని కేసు ఫైల్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ను 29 నాడు ఢిల్లీలో అతి అద్భుతంగా మేము ఒక పార్లమెంట్ సాక్షిగా దాన్ని మేము ఇనాగ్రేషన్ లాంచ్ చేస్తూ దానికి ఏ పార్టీ వాళ్ళు అయితే మన తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ వాళ్ళను మేము అక్కడ ఆహ్వానించి ఆ పార్లమెంటు నడిబొడ్డున దాన్ని మేము చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మన తెలంగాణ అటువంటి రాజకీయ నాయకుల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ తెలంగాణ కోసం ఎవరైతే ఏ పార్టీ అన్నది నేను పర్టికులర్గా పలానా పార్టీ అని చెప్పాను. ఏ పార్టీ తెలంగాణకు అయితే వ్యతిరేకంగా పోరాడుతుందో, ఏ పార్టీ తెలంగాణకు అయితే మనకు సపోర్ట్ చేయట్లేదో ఆ పార్టీని తెలంగాణలో గెలవకుండా చేసేటువంటి బాధ్యత మనది, మన ఎన్ఆర్ఐది. ఎందుకంటే మనము ఒక రోజు మనం చేసే తప్పుకు మన వాళ్ళు 5 సంవత్సరాల శిక్షణ వేస్తున్నారు. ఆ శిక్షను తప్పించేటువంటి మార్గం మన దగ్గర ఉన్నది. కాబట్టి మనం గ్రామాన మన కంపల్సరీ ఈసారి మన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కోసం పనిచేసేటువంటి అవసరం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మేము ₹1 కూడా తెలంగాణకి ఇవ్వాలని అనగానే మేము పాలయ్య గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడి ఒక తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఊరికి వాల్పోస్టులు ఇప్పించాం. ఊరికి వాల్పోస్టులు ఇప్పించాం. సో అట్లనే మనం ఒక వీకెండ్లో ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసుకుంటే ఒక $100 పోతాయి అంటే ₹5,000. మేము అట్లా దగ్గర ఒక ₹10 లక్షల పంపించేసి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకు అన్ని జిల్లాలకు వాల్పోస్టులు ఇప్పించాం. ఎందుకంటే తెలంగాణలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, అదే హైదరాబాద్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక మాట చెప్తారు. సో ఈ కాన్ఫ్లిక్ట్లో తెలంగాణ 1,200 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఒక తెలంగాణ నుంచి ఒక కాంగ్రెస్ లీడర్ కూడా ఈ తెలంగాణ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం మేమని ఒప్పుకోలేదు. కానీ దానికి నిజమైనటువంటి ఆత్మహత్య చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్ను ముద్దాయి చేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకు కేసు ఫైల్ చేస్తున్నాం. సో దయచేసి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేస్తున్నాము ఇక్కడ. సో దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఒక నాట్ ఓన్లీ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు.
దయచేసి మిత్రులందరికీ నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మన వంతు కృషిగా కూడా ఈ టైంలో ఈ మూమెంట్లో మన పిల్లలు చచ్చిపోకుండా ఉండడానికి మన వంతు బాధ్యతగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళకు మన సపోర్ట్గా ఉండి తప్పకుండా ఈ తెలంగాణ వస్తున్నటువంటి వాళ్ళకు ఒక కాంక్షను మనం కల్పించేసి వాళ్ళు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉందని చెప్తున్నాను నేను. దీనికి మనం ఇంత విద్యావంతులమైన అయినప్పటికీ ఇది చిన్న విషయంగా ప్రతి వాళ్ళు పరిగణిస్తున్నారు. అక్కడిక్కడ చచ్చిపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు, కానీ ఆ వీడియో క్లిప్స్ మీరు చూస్తే గుండె పగిలిపోతుంది. అసలు ఏ చరిత్ర కూడా చూడలేదు. మీరు చూడండి, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో రాజ్యాలు అదే, కానీ ఎక్కడ కూడా మా దేశం కావాలని తనకు తాను చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఎక్కడ లేరు. మీరు చూడండి, ఇప్పుడు మేము డాక్యుమెంట్ ఇచ్చాము, అందులో ఆ డాక్యుమెంట్లో వెరీ క్లియర్గా ఉన్నది. ఇంకా ఫొటోస్ కూడా యాక్చువల్లీ ఫొటోస్ కూడా ఇదనుకున్నాం, కానీ సో అవి కొంచెం డివిడి తయారవుతున్నది. సో అట్లా 1200 మంది చనిపోతే కూడా ఇప్పటి వరకు కూడా ఒకరు కూడా కేసు ఫైల్ చేయలేదు. దాన్ని చెప్పలేకపోతున్నారు. ఎందుకు చచ్చిపోయారు అనేటువంటి విషయాన్ని క్లియర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. నేను పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి ఒకటే మనం చేసుకుంటాను, మీరు దయచేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, ఈ తెలంగాణకు ఎవరైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళను టార్గెట్ చేసే విధానాన్ని మీరు కంపల్సరీ స్టేట్మెంట్ పెట్టి వాళ్ళను తెలంగాణ నుంచి బహిష్కరించాలి. అంతే, వాళ్ళు తెలంగాణ ద్రోహులుగానే వాళ్ళని బహిష్కరించి వాళ్ళ రాజకీయ జీవితానికి ఒక రకమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్నది. ఎందుకంటే మీరు పెద్దలు, మీ రాజకీయ అనుభవంలో వాళ్ళు చాలా తక్కువ చిన్నవాళ్ళు, కాబట్టి మీరు చెప్పే మాటలకు ఒక వాల్యూ ఉంటుంది. మీరు ఇప్పటికైనా దాన్ని లీడ్ తీసుకొని ఒక గ్రూప్ను తయారు చేసో, లేకపోతే మీ వేళ ఏ రకంగా పర్వాలేదు, కానీ ప్రెజర్ తీసుకొచ్చి తెలంగాణ అటువంటి వారిని సాధిస్తారనేటువంటి ఆశ మీకు ఇప్పటికీ మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మేము చాలాసార్లు పాల్వాయి గారితో మాట్లాడినప్పుడు మాకు ఈ సోనియా గాంధీ ఇస్తుంది అని చెప్తున్నది అని అంటున్నారు, కానీ నిజంగా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి దయచేసి మీరు దీన్ని ఎట్లనే వేసి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోకుండా ఉండడానికి తెలంగాణ ఒకటే మార్గం, కాబట్టి దాన్ని తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే మన మిత్రులకు ఒక చిన్న విన్నపము, దయచేసి మీరు మన తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళని కాపాడడానికి మీ వంతు కార్యక్రమంగా ఎలాంటి కార్యక్రమం చేస్తారన్నటువంటి ఒక చిన్న విన్నపాన్ని మీకు కోరుకుని నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.